డిగో గార్సియా హిందూ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి చిన్నదే కానీ అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే చాలా కీలకం ఈ ఐలాండ్. కారణం ఇక్కడ యుఎస్ యూకే సైనిక స్థావరం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ బేస్ ని టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఓవైపు ఇరాన్ క్షిపణులను మొత్తం నాశనం చేశామని అమెరికా ఇజ్రాయెల్ చెబుతోంది. వీటిని కౌంటర్ చేస్తూ ఏకంగా ఇరాన్కు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్ పై దాడి చేయడం ఆశ్చర్యమని చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం ప్రయాణించే మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయని తేలిపోయింది. అసలు ఇరాన్ వద్ద ఇలాంటి ఆయుధాలున్నాయని అమెరికా అంచనా వేయలేదా? ఇలాంటి సీక్రెట్ వెపన్స్ ఇంకా ఇరాన్ వద్ద ఉండే అవకాశం ఉందా? సార్, మనకు ఇంతకు ముందు కూడా ఎన్నో దాడులను మనం చూసాం. ఈ డిగో గార్సియాను టార్గెట్ చేయాలంటే 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళే మిసైల్స్ కావాలి. సో అది ఇరాన్ ప్రయోగించింది అంటే దాని వద్ద ఇంకా ఎన్నో ఆశ్చర్యాన్ని కలిగించే వెపన్స్ కూడా ఉన్నాయని మనం భావించవచ్చా? అంటే ఒక్కటి మాత్రం నిజం, ఇరాన్ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఇరాన్ ఇప్పటి వరకు ప్రయోగించిన మిసైల్స్ ఒక ఎత్తు. డెఫినెట్గా ఇరాన్ వద్ద మరింత అత్యాధునిక మిసైల్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఇరాన్ మల్టీ లేయర్ వార్ అంటారు. అంటే స్ట్రాటజిక్గానే తన సర్వశక్తులు మొదట్లోనే వాడరు యుద్ధమైన. ఎందుకంటే ఇరాన్కు తెలుసు కమాండ్ని అంతం చేస్తారని తెలుసు, టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేస్తారని తెలుసు. ఇక అనివార్యమైనప్పుడు తీసే ఆయుధాలు వేరే ఉంటాయి. ఇప్పటికీ చూడండి మీరు, రెడ్ సీ పైకి హూతీలు ఇంకా అటాక్ చేయలేదు. హూతీలు ఇప్పుడు ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో కాస్త బలంగా ఉన్నది హూతీలే. మీకు హమాస్ పైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా రెడ్ సీ పైన హూతీలు అటాక్ చేశారు. కానీ ఇప్పటివరకు హూతీలు రంగంలో దిగలే. ఇరాన్కు మద్దతుగా అవసరమైతే మేము రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తామన్నారే తప్ప ఇప్పటివరకు బ్లాక్ చేయలే. సో అందువల్ల బహుశా ఆ హూతీల దాడుల్ని కూడా ఇరాన్ అట్టే పెట్టుకొని ఉంటుంటుంది, అవసరమైతే తీద్దామని. సో ఇరాన్ ఇస్ ఎ వెరీ బిగ్ మిసైల్ పవర్, ఇట్స్ ఎ డ్రోన్ పవర్. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఏ రకమైన మిసైల్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అమెరికన్ సెనేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మాత్రం 2035 నాటికి ఐసీబీఎం అమెరికాను కూడా హిట్ చేయగలిగిన ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, పాకిస్తాన్ ఈ 5 దేశాలు తయారు చేస్తున్నాయని 2 days క్రితం అమెరికన్ సెనేట్ కమిటీకి ఆ దేశ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ రిపోర్ట్ ఇచ్చారు. సో అందువల్ల ఇరాన్ ఇదే మిసైల్ పవర్ అని తెలుసు. ఆల్రెడీ మీకు ఒక డాన్సింగ్ మిసైల్ అంటారు. అది ఏంటంటే మీకు ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ను కూడా తట్టుకొని వెళ్ళగలుగుతుంది. అందుకే దాని పేరు డాన్సింగ్ మిసైల్ అంటారు. సో ఆ డాన్సింగ్ మిసైల్ కూడా అమెరికా పైకి ఏమైనా ప్రయోగించడానికి ఇరాన్ సిద్ధపడుతుందని కూడా వార్తలు వచ్చాయి. సో F-35 యుద్ధ విమానాన్ని సాధారణ మిసైల్తో ఇరాన్ హిట్ చేయగలిగింది. అఫ్కోర్స్ ఇరాన్ ఏమో F-35 కూలిపోయింది అని చెప్తున్నారు. ఆ ఫుటేజ్ కూడా వాళ్ళు విడుదల చేశారు. ట్రంప్ మాది అన్వెరిఫైడ్ అంటున్నాడు. కానీ అమెరికా కూడా అంగీకరించింది, మా F-35కి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగాయి, దాన్ని మేము ఎయిర్ బేస్లో గ్రౌండ్ చేస్తాం, పైలట్ అయితే సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. సో ఇరాన్ అయితే మేము కూడగట్టామన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ F-35. ఇది ఎంత పవర్ఫుల్ అంటే శత్రువు తనను గుర్తించే లోపలే తనపైన దాడి చేయబోతున్న వాటిని గుర్తించి అటాక్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇతర ఎయిర్క్రాఫ్ట్లతో, షిప్స్తో, గ్రౌండ్ ఫోర్సెస్తో డేటా షేర్ చేసుకుంటూ నెట్వర్క్ వార్ నడపగలుగుతుంది. ఈవెన్ అడ్వాన్స్డ్ రేడార్స్ కూడా దీని ఆచూకీ తెలియదు. అట్లాంటి దాన్ని అందుకే స్టెల్త్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. సో అది $1,00,000 కోట్ల ప్రోగ్రాంలో డెవలప్ అయింది. అది ఒక్క F-35 తయారీకి $10 కోట్ల ఖర్చు అవుతుంది. అలాంటి F-35ను చాలా చీప్ మిసైల్తో ఇరాన్ హిట్ చేయగలిగింది. ఇప్పటికి ఒక 17 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ను ఇరాన్ కూల్చింది ఇప్పటికీ. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది అనేది తెలియదు. ఇప్పటివరకు జరిగింది ఇదంతా 1 or 2 వీక్స్లో వారైపోతుంది అంటే 3 weeks దాటింది, 4th వీక్లోకి ఎంటర్ అయింది. ఇరాన్ సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయిన మాట నిజం. తులసి గబార్డ్ అమెరికన్ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారమే డిగ్రేడ్ అయింది తప్ప కంప్లీట్ నాశనం కాలేదని. ఇరాన్ కెపబిలిటీస్ డిగ్రేడ్ అయినాయి. సో అందువల్ల ఇప్పుడు డిగో గార్సియా పైకి అటాక్ చేయగలుగుతుందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో ఉన్న అమెరికా, యూకేల మిలిటరీ బేస్ డిగో గార్సియా.
ఇది మారిషస్కు చెందిన చాగోస్ ఐలాండ్స్లో భాగం. సో లీజ్కు 99 years లీజ్తో అమెరికా యూకే ఇక్కడ మిలిటరీ బేస్ పెట్టుకుంది. సో ఇటీవల ఇండియన్ ఓషన్లో ప్రయాణం చేస్తున్న ఇరాన్ షిప్ను అమెరికా సబ్మరీన్ కూల్చేసింది. అది ఆ షిప్ వాస్తవంగా మన విశాఖపట్నంకి వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్తున్నది. మన ఆతిథ్యం మీదికి వచ్చాయి ఇరాన్కు చెందిన మూడు షిప్స్. అందులో ఒక షిప్ను ధ్వంసం చేసింది అమెరికా. సో అందువల్ల మీకు ఇది జరుగుతున్నది ఇండియన్ ఓషన్లో ఇరాన్ షిప్ని అటాక్ చేసిన తర్వాత జరిగిన పరిణామం. అంటే ఇరాన్ కూడా అవసరమైతే ఈ అంటే ఇప్పటి వరకు మీకు ఆ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్న వారిని కాస్త ఇండియన్ ఓషన్ రీజన్కు కూడా అమెరికా తీసుకొస్తే మేము సిద్ధమే అనే ఒక సంకేతాన్ని ఇరాన్ ఇచ్చినట్లుంది. ఎందుకంటే వినితమని చెప్పినట్లు 3800 మైల్స్ దూరం, ఇది 4000 అంటే సుమారు 4000. సో అందువల్ల ఇది ఒక మిడిల్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దాన్ని ప్రయోగించడం అనేది చాలా సీరియస్. ఎందుకంటే ఈ డిగో గార్సియా బేస్ నుంచే వెస్ట్ ఏషియాలో ఉన్న మిలిటరీ సప్లైస్ను రిప్లెనిష్ చేస్తుంటుంది అమెరికా. మీకు యుద్ధం మొదట్లో కూడా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే వార్షిప్ డిగో గార్సియాలో ఉండేది. అక్కడ నుంచి ఆ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీకు వెస్ట్ ఏషియా వెళ్ళింది. అలాగే యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ కూడా డిగో గార్సియా నుంచి వెళ్ళింది. డిగో గార్సియా ఇస్ ద మెయిన్ బేస్. అంటే వెస్ట్ ఏషియాని అటాక్ చేయడానికైనా రేపు సౌత్ ఏషియాని అటాక్ చేయడానికైనా కూడా. అందువల్ల ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ కెపబిలిటీ డెమాన్స్ట్రేషను. సో మరి ఇంకా ఎంత మేరకు మిసైల్ కెపబిలిటీ ఉందో మనకు తెలియదు. సో బట్ ఒకటి మాత్రం నిజం, అమెరికా అంచనా మించి ఇరాన్ దగ్గర కెపబిలిటీ ఉందని అర్థమవుతుంది. అమెరికాతో నిలబడగలుగుతుందా లేదా చెప్పలేము యుద్ధంలో లాస్ట్ వరకు. కానీ అమెరికా అంచనాలను మించి కెపబిలిటీ అయితే ఉందని ప్రదర్శితమవుతుంది కదా.